వెంకటేష్ కెరీర్ లో ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన చిత్రం దృశ్యం. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలై హిట్ అయింది. ఫ్యామిలీ థ్రిల్లర్స్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం దృశ్యం ఇప్పుడు 3వ భాగానికి రంగం సిద్ధమవుతుంది. మలయాళంలో మోహన్ లాల్ అధికారికంగా పార్ట్ 3ని లాంచ్ చేయగా, హిందీలో అజయ్ దేవగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే వెంకటేష్ కూడా దృశ్యం 3 స్టార్ట్ చేస్తాడని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్మెంట్స్ ఉన్న వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3 చేయాలని చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3లో ముగింపుకు రానుంది. డెడ్ బాడీని ఇంతకాలం దాచిపెట్టిన హీరో చివరికి దాన్ని తల్లిదండ్రులు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్ లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్ తో దీన్ని మరింత ఇంటెన్షన్ తో తీశారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తారని సమాచారం. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కు వెళ్లనున్నారు. అజయ్ దేవగన్ 2026 అక్టోబర్ 2 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనులు ప్రారంభించబోతున్నాడు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది. రాంబాబు, వెంకటేష్ తప్ప ఆ పాత్రని ఇంకెవరూ చేయలేరన్నంత గొప్పగా దృశ్యం మనకు రిజిస్టర్ అయ్యింది. దృశ్యం 2 ఓటీటీలో రావడం బాక్స్ ఆఫీస్ రన్ మిస్ అయిందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ దగ్గర ప్రతిపాదన ఉంది. వెంకటేష్ కూడా దృశ్యం 3 చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మరియు దృశ్యం 2 సినిమాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రీమేకులుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ఆలోచనలో దర్శకుడు జీతూ జోసెఫ్ ముందుకు సాగుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.